హాయ్ అండి, నేను ఇక్కడ బంగాళదుంపలు ఫ్రై చేస్తున్నాను. కళాయి పెట్టేసేసి ఆయిల్ వేసానండి. ఆయిల్ వేడిన తర్వాత తాలింపు దినుసులు, అలాగే ఎండుమిరపకాయలు, కచ్చిపిచ్చిగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు, అలాగే కరివేపాకు వేసానండి. వేసి అవి వేగిన తర్వాత 1/2 కేజీ బంగాళదుంపలు కట్ చేసుకున్నాయి అవి కూడా వేసేసానండి. చూసారు కదండి, మనం బంగాళదుంపలు ఫ్రై చేసుకునేటప్పుడు అతుక్కోకుండా ముద్ద ముద్దగా రాకోకుండా ఉండాలంటే వెడల్పాటి కళాయి తీసుకోవాలి. అలాగే గరిటి కూడా వెడల్పుగా ఉండాలండి. మనం హైలోనే పెట్టి చేసుకోవాలండి, అస్సలు సిమ్లో పెట్టొద్దు. కావాలంటే సిమ్కి హైకి మధ్యలోనన్నా పెట్టి చేసుకోవాలి, కానీ సిమ్లో అసలు పెట్టొద్దండి. చూసారు కదా, చక్కగా వేగిపోయింది. ఇప్పుడైతే మనం టేస్ట్ తగ్గట్టు కారం వేసుకోండి. ఉప్పు అయితే లాస్ట్లో వేసుకోండి, స్టార్టింగ్లో అయితే ఉప్పు వేసుకోవద్దండి. చూసారు కదా, చక్కగా గోల్డెన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత పసుపు వేసుకున్నాం, కారం వేసుకున్నాం, అలాగే సాల్ట్ కూడా వేసేసుకున్నామండి. కారం వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై అవ్వద్దండి. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని ఇంకా సర్వ్ చేసుకుంటామేనండి. చాలా బాగుంటుంది. టమాటా పప్పులోకి కానీ, లేకపోతే సాంబార్లకు కానీ, పప్పుచారులకు కానీ, ఏదైనా సరే